హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే శ్రీశైలం వెళ్తున్నాము. ఒంగోలు నుంచి అయితే కార్ తీసుకొని వెళ్తున్నామనమాట. ఇంకా నేను, మా పిల్లలిద్దరూ, మా వారు, డ్రైవరు ఈ 5 మెంబర్స్ అనమాట ఈ కార్‌లో అయితే వెళ్తున్నాము. ఇంకైతే ఇక్కడ ఒంగోలులో మేము 3:30కి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఒంగోలు నుంచి. ఇంకా ఎక్కడ ఏమి ఇంక మధ్యలో ఏమి విజిటింగ్ లేదండి. డైరెక్ట్ ఇంక శ్రీశైలంకేననమాట మేమైతే వెళ్ళేదిప్పుడు. ఇంటి దగ్గర 3:30కి బయలుదేరితే మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేతలకి 7 అయిందండి. 7కి అయితే ఇంకెళ్ళాం కదా! వెళ్ళేటప్పుడే మేము సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే సాక్షి గణపతిని కూడా దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ ఫస్ట్ మేమైతే శ్రీశైలంకి వెళ్ళే ముందు సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకొని వెళ్తారు. కొందరు శ్రీశైలంకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్తారు. మాకైతే ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పిల్లోడు అయితే హాయ్ చెప్తున్నాడు అనమాట. క్యూట్గా ఉంటాడు, మా చిన్నోడు భలే క్యూట్గా ఉంటాడు. ఇక్కడైతే ఇంక అందరం కూడా మేము ఒక 10 మెంబర్స్ వరకు వచ్చామన్నమాట. 10 మెంబర్స్ కూడా సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళాము. ఈ సీజన్లో ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఇంకా అన్న టైంలో వెళ్ళాము మేము. దీపావళి ముందు రోజు ఇంక ఇక్కడైతే శివమాల వేసుకున్న వాళ్ళు అండ్ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎక్కువ దేవుళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అయితే వచ్చేసారు. నెక్స్ట్ ఇంకా అక్కడ దర్శనం అయిపించేసుకొని 7:30 కల్లా శ్రీశైలంలో కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళిపోయాము నేరుగా. ఇంకా అక్కడైతే గుండు చేయించుకోవడానికి మా వారు టికెట్లు తీసుకున్నారు. మా పిల్లలిద్దరికి, మా వారికి, నాకైతే కత్తెరలు అనమాట. ఏ కత్తెరలకైనా గుండుకైనా సేమ్ కాస్ట్ అనమాట. ఒక్కొక్కరికైతే 40 రూపీస్ ఛార్జ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గుండు చేయించుకున్న పాటికి మళ్ళీ వాళ్ళంతా కొంత ఇవ్వమంటున్నారు అనమాట. అట్లాగా వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక 50 రూపీస్ వరకు అయితే అడిగి తీసుకున్నారు. మా పిల్లలకి ఇక్కడ నేనైతే కత్తెరలు తీయించుకుంటున్నాను. ఫస్ట్ కత్తెరలు తీయించుకునే లోపల మా వారైతే గుండు చేయించేసుకున్నారు. మా పిల్లలిద్దరికి కూడా చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే చిన్నోడికి తీస్తున్నారనమాట. ఇప్పుడు చిన్నోడు కూడా ఏమి అంటే ఇంతకుముందు ఫస్ట్ పుట్టిన వెంట్రుకలు తీసినప్పుడు అయితే భలే వేడ్చాడండి. గుక్క పెట్టి ఆడవడము, ఊరికే కదల్చడము, తలని అలా చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అంటే చిన్న అబ్బాయికి సెకండ్ టైం చేయించడము, పెద్ద అబ్బాయికి అయితే థర్డ్ టైం అనమాట. ఇంకా ఈ చిన్న అబ్బాయి ఇంక ఇప్పుడైతే ఏమి ఆడవలేదు, బాగా చేయించుకున్నాడు గుండు. చిన్న అబ్బాయికి ఏం చెప్పలేదు కానీ నీట్గానే గుండు మొత్తం అయితే చేయించేసుకున్నాడు ఇక్కడ. వీడైతే ఇంకా గుండు చేయించుకుంటున్నాడు. తర్వాత అయితే మా పెద్ద అబ్బాయికి కూడా చేపిస్తున్నాము. ఇక్కడైతే పెద్ద అబ్బాయికి కూడా గుండు చేయిస్తున్నాము. పెద్ద అబ్బాయికి ముందే ప్రిపేర్ చేసామన్నమాట మేమైతేను. ఏడవకుండా ఉండు, ఏం కాదు, రిమోట్ కార్ తీసిస్తాము నీట్గా చేయించుకుంటే అని చెప్పేతలకు వాడైతే ఏడవకుండా ఇంకా నీట్గా చేయించుకున్నాడు. అంటే వాళ్ళ నాన్న చేసేటప్పుడు చూశానమాట, కదలకుండా కూర్చుంటే ఏం కాదు నాన్న అని చెప్తే అప్పుడు ఇంకా అట్లాగే కదలకుండా పాపం నీట్గా అయితే గుండు చేయించేస్తున్నాడు ఇక్కడ పెద్దోడు కూడాను. ఇంకైతే గుండు కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోవడం మేము. నెక్స్ట్ ఇక్కడ రూమ్కి వెళ్ళి చెక్కిన అయ్యేతలకి మాకు 8 అయితే అయింది. ఇంకా 8:30 అయిందిలేండి. ఆ టైంకి ఇంక భోజనం అయితే పెడుతున్నారనమాట అక్కడేను. మేము రెడ్ల సత్రంలో తీసుకున్నాము. అక్కడ అయితే ఇంకా భోజనం పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతారండి. మనం ముందు అంటే రూమ్ తీసుకున్న వాళ్ళ వరకు అనమాట. టోకన్స్ ఇచ్చి ఇక్కడైతే అన్నం పెట్టించుకొని తినేసాము. నైట్ అంతా రూమ్లో పడుకొని ఇంకా ఉదయాన్నే 5కి లేచి రెడీ అయ్యామండి. 6:30 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు ఇంకా అందరం రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ అంతా బొట్లు పెడుతూ ఉంటారు కదా, అక్కడైతే బొట్లు పెట్టించేసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తము. అంటే మేము ఎవరెవరం అయితే వెళ్ళాము ఆ 10 మెంబర్స్ కూడా బొట్లు పెట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ పాప అయితే మా నీతు, మా బావ వాళ్ళ అమ్మాయి. ఇంకైతే అందరం నడిచేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు ఇద్దరు మాత్రం దిగి నడవరండి, ఇద్దరం ఇంక మా బుడ్డోడిని అయితే ఇట్లా భుజాల పైన అయితే ఎత్తేసుకున్నాడు, చక్కగా కూర్చున్నాడు. శ్రీశైలంలో ఎందుకనో నాకు తెలియదు కానీ మామూలుగా ఏ క్యాస్ట్ వాళ్ళకి సపరేట్ హోటల్స్ ఉన్నాయండి. అదేందో మరి మిగతా దేవస్థానాల్లో అట్లా కాదు కదా. తిరుపతిలో అయితే ఎవరైనా తీసుకోవచ్చు, ఇలా ఇక్కడైతే అట్లా కాదనమాట. రెడ్ల సత్రం, కమ్మవాళ్ళ సత్రం అట్లాగా వేరే వేరే సత్రాలు ఉంటాయి. అక్కడ అట్లాగా అయితే రూమ్స్ తీసుకున్నారు. ఇంక నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే దీపాలు పెట్టుకుంటున్నారు. మేమైతే స్పర్శ దర్శనానికి
తెలిసిన వాళ్ళ ద్వారా స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళామండి ఈసారి. ఒక్కొక్కరికి అయితే 600 పడింది. ఇంకా ఫోన్లు అయితే అలౌ ఉండదు దర్శనానికి, బయటే పెట్టి వెళ్ళాలి. ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళేసి కొంచెం ఒక 1 అవర్ కూర్చొని తర్వాత నెక్స్ట్ ఇంకా పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ పాతాళ గంగ దగ్గరికి రోప్లో వెళ్తున్నాము. నడిచి వెళ్ళొచ్చు, ఆటోలకు కూడా వెళ్ళొచ్చు అండి. ఆటోలకు వెళ్తున్నారని మాకైతే తెలియదు. అక్కడ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు చూసాము. అప్పుడు తెలిసిందనమాట ఆటోలకు కూడా వెళ్తారని. నడిచి వెళ్ళేదానికి సపరేట్ రూట్ ఉంది, ఆటోలో వెళ్ళేదానికి సపరేట్ రూట్ ఉంది. ఇంకా రోపు నుంచి కూడా కిందకి వెళ్తారనమాట పాతాళ గంగకి. రోప్లో వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 80 రూపీస్ తీసుకున్నారు, పిల్లలకైతే 60 రూపీస్ తీసుకున్నారు అప్ అండ్ డౌన్ వెళ్ళి వచ్చేదానికి అనమాట. ఇంక రోప్ ద్వారా అయితే కిందకైతే వెళ్ళిపోతాం మేము. అక్కడ రోప్ ద్వారా వెళ్ళేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట వెళ్ళేటప్పుడు. కానీ ఒక్కొక్కరికి అంటే ఒక ట్రిప్కి 16 మందే వెళ్తున్నారు. ఒక్కొక్క రోప్లో నలుగురు లెక్కన, అంటే ఒక బాక్స్లో నలుగురు లెక్కన 4 బాక్సులకి 16 మంది అనమాట ఒక ట్రిప్కి. అలాగా 2 రోపులు అయితే ఉన్నాయి. ఆ 2 రోపుల ద్వారా అంటే శ్రీశైలంకి వచ్చిన వాళ్ళందరూ కూడా పాతాళ గంగ చూద్దామని వస్తారు కదా మ్యాక్సిమం పీపుల్స్. అట్లాగ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు అయితే ఒక 1/2 అవర్ పట్టింది అనమాట రోప్లో కిందకి వెళ్ళడానికి మాకు. వ్యూ అయితే బాగుందండి, మబ్బులు లేసి కొంచెం చూడడానికి హ్యాపీగా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మేము కూడా రోప్లో కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ కిందకి వెళ్తూ ఉంటే వ్యూ చాలా బాగుందన్నమాట. వీడియో తీస్తున్నప్పుడు కూడా వ్యూ మామూలు చూడడానికి కానీ వ్యూ అయితే బాగుంది. ఇంక ఇక్కడ పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడైతే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని పసుపు కుంకుమ వదిలేసి వచ్చాము. కొందరు దీపాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ మేమేమో దర్శనంకి వెళ్ళేసి వచ్చామన్నమాట పాతాళ గంగ దగ్గరికి. కొందరు అలా కాదు, ఇక్కడ స్నానం చేసి దీపాలు వదిలి తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఇంక ఇక్కడ బోట్ షికారు కూడా ఉంటుంది. ఇంక 650 రూపీస్ కనిపెడితే అక్కమ్మ గృహలు అని చెప్పి అక్కడ కూడా తీసుకెళ్తారంట. బోట్ షికారు అంటే బోట్ ద్వారా అయితే తీసుకెళ్తారు. మనమైతే వెళ్ళలేదులేండి ఇప్పుడు. ఇంకా దానికి ఇక్కడ జస్ట్ పాతాళ గంగ దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు చల్లుకొని అయితే రిటర్న్ వచ్చేసాం మేము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం పడ్డామండి మేము రోప్ ద్వారా పైకి వెళ్ళడానికి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ మామూలుగా మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా చేస్తూ ఉంటాం కదండి, బిల్డింగ్లు కట్టడము. అట్లా అయితే చేస్తున్నాను. మా వాళ్ళు కొంచెం అక్కడ ఆగున్నారు. ఇంకా అందుకని చెప్పి నేను ఈ టైంలో అయితే ఇలా బిల్డింగ్ అయితే కడుతున్నాను. మా అబ్బాయి ఇంకోటి పెట్టమని చెప్తున్నాడు. అక్కడ లాస్ట్ పెట్టింది నాన్నకి నాకరా, మధ్యలో అన్నయ్యకి, లాస్ట్ ఇది నీకు అని అయితే చెప్తున్నాను అనమాట మా పార్టీకి. ఇక్కడైతే ఇంక మా భద్ర ఇంకొక ఇల్లు కట్టమని చెప్తున్నాడు. సరే అని చెప్పి ఊరికే తమాషాగా పిల్లలు కదా ఇంకొక ఇల్లు అయితే కట్టించాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందండి. కింద పాతాళ గంగ నుంచి పైకి వెళ్ళేదానికి అనమాట. వచ్చేటప్పుడు ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం మాక్సిమం 2 అవర్స్ పట్టింది మాకైతే. చాలా అంటే చాలా విజిగేసింది. అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, లైన్ లో నిల్చొని ఉండాలి. అందులో మా పిల్లలు అయితే సంఖ దగ్గర ఇంకా ఇద్దరిని చెరువు పక్క ఎత్తుకొనే ఉండాలి. ఒకరు మా వారు, ఒకరు నా దగ్గర. అయితే చాలా అయితే విజుగ్గా ఉన్నింది. మామూలుగా ఇంతకు ముందు ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళమే, కానీ ఈసారి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళలేంలే అని చెప్పి మనీ పెట్టుకొని స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కానీ ఆ వెయిటింగ్ అంతా ఇక్కడ ఉండిపోయింది అనమాట. రోప్లోకి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా పాతాళ గంగ నుంచి. ఆ పైకి వెళ్ళే టైము ఒక 2 అవర్స్ పట్టింది. చాలా అనీజీగా అనిపించింది పిల్లల్ని ఎత్తుకొని ఉండే తలకి. చాలా కష్టం అయితే అయింది. అందుకే అంటే మాకు తెలియదు ఆటోలో కూడా వెళ్ళొచ్చు అని. ఆటోలో అయితే కొంచెం కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోయే వాళ్ళు మేము. ఆ 2 గంటలు కూర్చోడానికి ప్లేస్ లేదు. అండ్ ఇంకా ఆ లైన్లోనే నిల్చొని ఉండాలన్నమాట మన ఇంకా పైకి వెళ్ళే వరకు కూడాను. ఇంకైతే రోప్లో నుంచి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ. అప్పుడే అంటే క్లైమేట్ కూల్గా ఉంది. ఆ కొండలు, ఆ ఆకాశం అన్నీ టచ్ అయినట్లు కనిపిస్తా వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకైతే మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకైతే రిటర్న్ బయలుదేరదామేనండి. రిటర్న్ బయలుదేరి వచ్చేటప్పుడు డ్యామ్ దగ్గరకు కూడా వెళ్ళామన్నమాట. ఇంకా డ్యామ్ చూసుకొని ఇంకైతే మేము మళ్ళీ రిటర్న్ ఒంగోలుకి అయితే వెళ్తాము. ఇక్కడ పాలధార, పంచదార, శిఖరం అవి ఉన్నాయంటే కానీ అవి అయితే ఎప్పుడు చూడలేదు మేము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తాము. పిల్లలు ఉన్నారు కదా, అస్సలు మాకైతే వీలే ఉండదండి. అక్కడ వాళ్ళిద్దరు ఎవరి దగ్గరికి అలవాట్లేక ఎవరి దగ్గరికి వెళ్ళరు. మా చేతుల మీద మోయాలంటే కష్టంగా ఉంటుంది మాకైతే. ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా చిన్నోడు చెక్అవుట్ చేసి వస్తున్నప్పుడు చూడండి, ఆయన బ్యాగ్ వేసుకొని మా అబ్బాయి మళ్ళీ నాన్న టైర్ వేసేవా లేదా అనే తలకి ఒకసారి చెక్ చేసి అని వేసే ఉన్నాను. ఇంక ఇక్కడైతే మేము చెక్అవుట్ చేసే ముందు రెడీ అవుతున్నారనమాట, ఇంకా రూమ్ ఖాళీ చేసేదానికి. మేమైతే ఒక ఏసీ రూమ్స్ అయితే 1500 అలా ఉంటుంది.
నాన్ ఏసీ అయితే 700 తీసుకున్నారు. ఇంకా అంతా సర్దేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా రిటర్న్ బయలుదేరి వచ్చేస్తున్నాం కదా. మా చిన్నోడికి ఈ బ్యాగ్ లాగడమే పని అయిపోయింది. ఈ బ్యాగ్ తీసుకొని రావడమే, ఇంకేం పని లేదు వాడికి. వాడే లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అక్కడ మట్టిలో ఆడుకుంటా, అంటే రూమ్ దగ్గర ఉన్నప్పుడు వాడు బాగానే ఆడుకుంటున్నాడు. ఎక్కడైనా బయట నడిచేటప్పుడు మాత్రమే ఎత్తుకోవాలన్నమాట మేము ఇంకైతే మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రూమ్ అయితే వెకేట్ చేసేసాము నెక్స్ట్ ఇదైతే మార్నింగ్ నైట్ టైం వెళ్ళాం కదా సాక్షి గణపతి దగ్గర, ఇప్పుడు డే టైంలో ఇదైతే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాలని ఇంకా వెళ్తున్నాం మేము. ఆ రూమ్ వెకేట్ చేసేసి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇదేనండి డ్యాము, శ్రీశైలం డ్యామ్ అన్నమాట. ఇక్కడ వాటరు గేట్లు ఎత్తినప్పుడు మాత్రమే వ్యూ పాయింట్ బాగుంటుందండి, మిగతా ఇప్పుడు నార్మల్గా ఉంటుంది అనమాట. మామూలుగా మనకి ఇక్కడ సోమేశ్వర డ్యాము, మల్లవరం డ్యాము ఇలా ఉంటాయి కదా, అక్కడైతే కొంచెం తిరిగి నడుస్తూ చూసేదానికి బాగుంటుంది. కానీ శ్రీశైలం డ్యామ్ ఏం చూసేది ఏముండదు, జస్ట్ అక్కడ నిలబడి చూడటమే. గేట్లు ఎత్తినప్పుడు మాత్రమే అదొక పొగలాగా మేఘాల్లాగా వాటర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. కానీ ఇప్పుడైతే నీళ్లు చాలా చిన్నగా వదులున్నారు, ఒక 2 గేట్ల వరకు. ఇంకా డ్యామ్ కూడా చూసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. అక్కడక్కడ ఉసిరికాయలు అమ్ముకుంటూ ఉన్నారండి చాలా చోట్ల, ఇంకే పండ్లు పెట్టలేదు. ఇంతకు ముందు అయితే ఎలక్కాయలు అంటారు కదా, అవి తేనె బాటిల్స్ అవి కూడా అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి ఏం కనిపించలేదు, ఉసిరికాయల వరకే ఉన్నాయన్నమాట. ఇంక ఈ అడవి దాటుకొని తింద దారుణాలకు వెళ్ళే దారిలో చిన్న చిన్న ఊర్లు అలా ఉన్నాయి. ఇలా అయితే ఉసిరికాయలు మాత్రమే అమ్ముతున్నారు. ఇంకా అంతా దారుణాలకు వచ్చేసి ఇంకా అయితే ఒంగోలు బయలుదేరిపోతున్నాము. ఇంటికి వచ్చి పొంగల్ పెట్టుకుని అంతా కంప్లీట్ చేసేసుకున్నాం మేమైతే. మా శ్రీశైలం ట్రిప్ ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.